గురుగారు, వాస్తు దోషాలు ఉన్నప్పుడు వినాయకుడిని పూజించడం లేదంటే వినాయకుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠించడం ఇలా చేస్తే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత? వాస్తు వాస్తవమైనది, సత్యమైనది. కేరళ ప్రాంతంలో వాస్తు సంబంధిత దోషాలు తొలగించుకోవడం కోసం ఒంటికన్ను వినాయకుడిని ప్రతిష్ఠించడం, పూజించడం ఒక ఆచారంగా మనం గమనిస్తున్నాం. ఇంటికి వాస్తుపరమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే ఇంటికి బయట ప్రాంతాలలో వీధిపోటు ప్రధానమైనది. నైరుతి వీధిపోటు యజమానికి శాపం, వాయవ్యం వీధిపోటు ఇంటిలో సంతానం ఆ ఇంటిలో నివసించరు, ఈశాన్యం వీధిపోటు ఆ ఇంటిలో ఉండే యజమానికి అధికారాన్ని తెచ్చిపెడుతుంది, ఆగ్నేయం వీధిపోటు ఇంటి ఇల్లాలికి అనారోగ్యం కలిగిస్తుంది. ప్రధానంగా ఈ విదిక్కులలో ఉండే వీధిపోట్లను తలుచుకుంటూ 4 విదిక్కులలో ఉండే వీధిపోట్లలో అత్యంత ప్రమాదకరమైన వీధిపోటు దక్షిణ నైరుతి వీధిపోటు. యజమానికి చాలా తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించే సమస్య. పశ్చిమ నైరుతి వీధిపోటు కూడా అటువంటిదే. కనుక ఈ పడమర దిక్కున వాస్తుపరమైన దోషం తొలగించుకోవడం కోసం ఒంటికన్ను వినాయకుడు 5 ముఖాలతో ఉండేటటువంటి హేరంబ గణపతిని ప్రతిష్ఠించి పూజించడం వాస్తు దోషాలను నియంత్రించే ఒక పరిష్కార మార్గం అంటుంది శాస్త్రం. విగ్రహం పెట్టేశాం అయిపోయింది అని కాకుండా ప్రతిరోజు పూజించాలి. అదేవిధంగా ఇంటికి ఎదురుగా వృక్షవేధ, కుబ్జ దోషం, ఇంటికంటే వీధి ఎత్తులో ఉంటే ఆ ఇల్లు కాస్త నేలబారుగా దిగువకు ఉంటే అది కుబ్జ దోషం. ఇంటికి ఎదురుగా మహావృక్షాలు ఇంటిని మించి ఎదురుగాటువంటివి ఉంటే అది వృక్షవేధ. ఇటువంటి వేధలు వాస్తుశాస్త్రంలో 82 ఉన్నాయి. ఈ వేధలను తొలగించుకోవడం కోసం కూడా వినాయక ప్రతిమను ఇంటికి ఎదురుగా పూజించాలి. ప్రధాన ద్వారానికి పై భాగంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి అర్చించినట్లయితే ఈ వేధ దోషాలు ఏవి కూడా ఆ ఇంటిని తాకవు. ఇది ప్రమాణం.